హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి పిఎం కిసాన్ 2000 అమౌంట్ అనేది అందరి రైతు ఖాతాల్లో క్రెడిట్ అయింది. అది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది మన వీడియో. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేయండి. తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. తర్వాత మీరు ఈ వెబ్ పేజ్లోకి వస్తారు. ఈ వెబ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే ఓకే, ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఇది ఒకసారి క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే మీకు మొబైల్ ద్వారా కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ ఓటీపీ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు ఆప్షన్ ఉన్నాయి చూడండి, మొబైల్ నెంబర్ ఆధార్ ద్వారా. మొబైల్ అనేది ఎంటర్ చేయకండి, ఆధార్ ద్వారానే మీరు ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అంటే మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేరు అనేది కనిపిస్తుంది అనమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఒకసారి కాపీ చేసుకోవాలి. నెంబర్ కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. గెట్ డేటాని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ టైమింగ్ వస్తుంది, ఈ టైమింగ్ లోపల మీరు ఎంటర్ చేయాలి. మీకు కింద మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఓటీపీ వెళ్ళిందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత గెట్ డేటాని క్లిక్ చేసుకోండి. తర్వాత మీ స్టేటస్ అనేది ఇలా కనిపిస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేరు, మీ అడ్రస్సు, తర్వాత మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఏ ఇయర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ ఫాదర్ పేరు, మీ మొబైల్ నెంబర్ అనమాట. ఇవి ఫస్ట్ మీకు కనబడతాయి డీటెయిల్స్. ఫస్ట్ మీకు ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. సెకండ్ ఎలిజిబిలిటీ స్టేటస్. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ల్యాండ్ సీడింగు, ఈ కేవైసీ ప్రాసెస్, అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అన్నీ ఎస్ అని ఉన్నాయి. అంటే ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయ్యాయి అని అర్థం అనమాట. మీరు సీడింగ్ అనేది ఎప్పుడు చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ డేట్ ఉంటుంది. తర్వాత లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ 19th. మనం లాస్ట్గా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం అనేది 19th ఇన్స్టాల్మెంట్ అనమాట. ఈరోజు మనకు ఏదైతే క్రెడిట్ అయ్యిందో అది వచ్చి 20th ఇన్స్టాల్మెంట్. ఇన్ కేసు ఈరోజు ఎవరికైనా క్రెడిట్ అవ్వకపోతే ఈరోజు రేపు క్రెడిట్ అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కావాలంటే ఈరోజు క్రెడిట్ అయిన ఒక మెసేజ్, అది ఈరోజు క్రెడిట్ అయిందనమాట. మ్యాక్సిమం చాలామందికి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండే వాళ్ళకి త్వరగా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత ఎస్బీఐ అలా ప్రయారిటీ మీద పేమెంట్ అనేది పడుతూ ఉంటుంది. ఈరోజు రేపు మీకు మ్యాక్సిమం అనేది అమౌంట్ క్రెడిట్ అవుతుంది అనమాట. ఇది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇది సంబంధించిన డీటెయిల్స్ అనమాట. పేమెంట్ స్టేటస్ చూడండి, 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ డన్ అంటే 19వ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనేది మనకు అయ్యింది. ఏ బ్యాంక్ అకౌంట్ వేసారు అనేది ఆ బ్యాంక్ పేరు, దాని యూటీఆర్ నెంబరు, ఆధారు. మనకు 19th ఇన్స్టాల్మెంట్ అనేది ఫిబ్రవరిలో అమౌంట్ అనేది క్రెడిట్ అయిందనమాట. తర్వాత 20th అంటే ఈ రోజు క్రెడిట్ అయిన అమౌంట్ 20th ఇన్స్టాల్మెంట్. ఈ విధంగా మీ పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.